హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ని కంటికి రెప్పలా అంతకంటే ఎక్కువగా చూసుకుంటుంది. నిషా తప్పు చేయడంతో హర్షవర్ధన్ నిషాని పక్కకి తొలగించి ప్రేమ్ని పూర్తిగా చూసుకునే రెస్పాన్సిబిలిటీని చామంతికే ఇస్తారు. సో చామంతి ప్రేమ్కి మార్నింగ్ ట్యాబ్లెట్స్ దగ్గర నుండి నైట్ తాగే జ్యూస్ వరకు అన్నీ చూసుకుంటుంది. పాపం ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా ఇంకా ప్రేమ్కి టిఫిన్కి టిఫిన్, తర్వాత లంచ్, ఆ తర్వాత ట్యాబ్లెట్స్, ఆ తర్వాత మార్నింగ్ వాకింగ్ కానీ ఈవినింగ్ వాకింగ్ కానీ, తర్వాత ట్యాబ్లెట్స్ ఈవినింగ్ కానీ, అండ్ స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ దగ్గరుండి చేసుకొని పాపం చాలా అంటే చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతుందనమాట చామంతి. అయినా సరే అదంతా పక్కన పెట్టి ప్రేమ్ తన తాళి కట్టిన భర్త కాబట్టి భర్తకి ఒంట్లో బాగోనప్పుడు, హెల్త్ బాగోనప్పుడు, అంత పెద్ద యాక్సిడెంట్ నుండి బయటపడినప్పుడు తనకి సేవ చేయడం తన బాధ్యత కాబట్టి ఆ సేవ అనేది చేస్తూ ఉంటుంది. చామంతి కష్టాన్ని, చామంతి ఆరాటాన్ని, చామంతి సేవని రికగ్నైజ్ చేస్తాడు ప్రేమ్. ఇంకా సేవని రికగ్నైజ్ చేసి చామంతి పాపం అలసిపోయి అలా నిద్రపోతే ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. చామంతి కాళ్ళని మెత్తగా ఇంకా అలా ప్రెస్ చేస్తూ ఉంటాడనమాట ప్రేమ్. చామ్, నువ్వు నా భార్యవి కాదనుకోవచ్చు, కానీ నాకేదైనా అయితే నీ ప్రాణం విలవిల్లాడిపోతుంది. నువ్వు తట్టుకోలేకపోతూ ఉంటావు. నిజంగా దీని ప్రేమను కాకుండా ఇంకేమంటారు చామ్? నువ్వెందుకు నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పడానికి ఇంతలా బాధపడుతున్నావు, ఇంతలా భయపడుతున్నావు? నిజంగా ప్రేమ లేకపోతే నాకు ఇన్ని సేవలు చేస్తావా? నువ్వు నువ్వు నా చామ్వి, నా సిరివి, నా లక్ష్మి, నా మహాలక్ష్మివి నువ్వు. నా కోసం పుట్టిన నా దేవతవి నువ్వు చామ్ అని పాపం అలా ఇంకా కాలు నొక్కుతూ ఉంటాడనమాట ప్రేమ్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ జెస్టర్ డన్ బై అ హస్బెండ్ టు ఎ వైఫ్ అనమాట. సో అలా ఇంకా ప్రేమ్ అయితే చాలా హ్యాపీగా, చాలా రెస్పాన్సిబుల్గా కాలు నొక్కుతూ ఉంటే చామంతికి నిద్రలో ఉంటుంది కాబట్టి తెలీదు. సో అలా పాపం చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా నిషా చామంతికే బాధ్యతలు అప్పచెప్పారంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ అక్కడ ఏదో క్లోజ్గా ఉండుంటారు. అది వెళ్ళి వెంటనే చూడాలి అని చూసేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా షాక్ అయ్యి ఆంటీ, అంకుల్ అందరూ రండి అని మళ్ళీ అందరినీ పిలిపిస్తుంది. ఇంకా వెంటనే రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎంత ధైర్యమే నీకు, నువ్వొక పని మనిషివి, అలాంటిది నా కొడుకుతో నీ కాళ్ళు పట్టించుకుంటావా అని అడిగితే ఒక్కసారిగా షాక్ అయిపోతారన్నమాట హర్షవర్ధన్. ఇంక పాపం ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావురా ప్రేమ్, నీకు కూడా కొంచెమైనా జ్ఞానం ఉండద్దా? పని మనిషి కాలు పట్టుకుంటావరా అని అంటారు. హర్షవర్ధన్ ఏమో అలా చూస్తూ ఉంటాడు. అది కాదనేలోపు ఇంకేది కాదురా, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, కానీ దీనివల్ల ఇంకా ఇంకా క్లారిటీ వస్తుంది, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పి గట్టిగా చామంతిని కొట్టేలోపు ప్రేమ్ చెయ్యి అడ్డుకుంటాడు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది రమాదేవి. అమ్మ, తను నన్నేమి కాలు నొక్కమని అడగలేదు. పాపం నా కోసం తను ఎంతో కష్టపడుతుందమ్మా. నా కోసం పగలనక రాత్రనక కష్టపడి పడి తను చాలా చాలా బాధను అనుభవిస్తుంది. అందుకే నేను అదంతా పోగొట్టడానికి ఇదంతా చేస్తున్నానమ్మా అని అంటాడు ప్రేమ్. అయితే ఇలా ఎవరు సేవ్ చేయరు, ఇంకొకసారి ఇలా చూశాను చంపేస్తా అని చెప్పి బయటకైతే పంపించేస్తుంది. ఇంకా అలా చామంతిని బయటకైతే తీసుకొచ్చేస్తుంది. హర్షవర్ధన్ ఇదంతా చూసి ఆలోచనలో పడతారు. ప్రేమ్ని చామంతి అంత బాగా చూసుకోవడం, చామంతి కూడా ప్రేమ్ని అంత బాగా చూసుకోవడం, అసలు వాట్స్ ద కనెక్షన్ బిట్వీన్ దెమ్? ఇద్దరు ఒకరికొకరు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారే, అసలు దీనికి కారణం కేవలం పనివాడు అనే ఒకటేనా, లేకపోతే ఇంకా ఏదైనా ఉందా? అదేంటో నేను తెలుసుకోవాలి అని ఇంకా అలా బయటికి వస్తారనమాట హర్షవర్ధన్. ఇంకా అలా చంద్రికని అడుగుదామా, ఒకవేళ వాళ్ళిద్దరి పవిత్ర బంధాన్ని నేను తప్పు పట్టినట్టు అవుతుందేమో. లేదు, అలా జరగకూడదు అని చెప్పి పాపం అలా అక్కడి నుండి తన డౌట్ని అలాగే పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. చామంతి ప్రేమ్ దగ్గర కూర్చొని ప్రేమ్కి మెడిసిన్ ఇస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ప్రేమ్కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది. బాబు, మీరు కంగారు పడకండి, నేను కాల్ లిఫ్ట్ చేస్తానని చెప్పి కాల్ తీసుకుంటుంది అనమాట చామంతి. హలో అమ్మా, ప్రేమ్ అని అంటారు. చెప్పండి సార్ అని అంటారు ప్రేమ్. ప్రేమ్, స్టాక్ అనేది
కంప్లీట్గా నువ్వు అసైన్ చేసావు కాబట్టి వాళ్ళు నిన్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. వాళ్ళ తర్వాతకు సంబంధించిన కాంట్రాక్ట్స్ కూడా నీకే ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇదంతా మీరు చేసిన యాడ్ దయ. ఆ యాడ్లో మీరిద్దరు రియల్ వైఫ్ అండ్ హస్బెండ్లా చాలా బాగా నటించారని, మీకు చాలా అంటే చాలా పేరొచ్చింది అని ఎంతో హ్యాపీగా చెప్తారు. అదంతా వింటూ ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటారు. చామంతి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు. నిజంగా చామంతి నీకు లక్కీ చామ్ అని చెప్పొచ్చు. మీ ఇద్దరి పేరు చాలా బాగుంది అని, ఇంకా కొన్ని యాడ్స్ ఇస్తామని యాడ్ ఏజెన్సీ వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా కొన్ని యాడ్స్కి ఏమైనా కన్సైన్మెంట్ తీసుకోమంటావా అని అడుగుతారు. "ఆ, లేదు సార్, ఇప్పుడు నేను యాడ్ చేసే పరిస్థితిలో లేను. యాక్చువల్లీ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్" అని అంటారు. వాట్? నీకు యాక్సిడెంట్ జరిగిందా? ఐఎమ్ సో సారీ ప్రేమ్. అయితే నేను నిన్ను పరామర్శించడానికి ఒకరోజు ఇంటికి వస్తాను అని అంటారు. థ్యాంక్ యూ సార్, నో మెన్షన్. సో నేను తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి ఇంకా అలా చామంతి వైపు చూస్తూ ఉంటే, చామంతి ఏమో పాపం ప్రేమ్ వైపు చూస్తూ ఇంకా వెళ్ళిపోవాలి అని వెళ్ళబోతుంటే వెంటనే ప్రేమ్ అలా ఇంకా చామంతి చేయి పట్టుకుంటాడు. చామంతి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. చామ్, నువ్వు వింటున్నావు కదా, నీకు అర్థమవుతుంది కదా చామ్, మన ఇద్దరి జంట చాలా బాగుంది అంటున్నారు. మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నాను. నీ మెళ్ళో నేను తాళి కట్టినా నీకది తెలియలేదా చామ్ అని అంటాడు ప్రేమ్. పాపం చామంతి అలా చూస్తూ ఉంటుందన్నమాట ప్రేమ్ వైపు. బాబు, కొన్ని బంధాలు కొన్నిటి వరకే రాసిపెట్టుంటుంది, అంతకుమించి వెళ్ళదు. రాధాకృష్ణుల ప్రేమ కేవలం ప్రేమ వరకే ఉండిపోయింది, పెళ్ళి వరకు రాలేదు. దానికి కారణం ఏంటి అంటే చాలామంది చాలా చెప్తారు బాబు, కానీ ఆ బాధ అనుభవించిన రాధాకృష్ణులకి మాత్రమే వాటికి సరైన సమాధానం దొరకదు. కాబట్టి ప్లీజ్ బాబు, ఈ విషయాన్ని వదిలేయండి అని ఇంకా అలా పాపం వెళ్ళిపోతుందనమాట చామంతి. ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటారు హర్షవర్ధన్. ఒక్కసారిగా హర్షవర్ధన్ అయితే షాక్లో ఉండిపోతారు. వెంటనే హర్షవర్ధన్కి అంతా అర్థమవుతుంది. అంటే చామంతిని ప్రేమ్ ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి చామంతికి ఖచ్చితంగా రమాదేవి అడ్డొస్తుంది. ఈ విషయం వాళ్ళు బయట పెట్టడానికి కూడా తను సంకోచిస్తుంది. ఇలా జరగకూడదు, జరగకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని ఆలోచనలో పడతారు హర్షవర్ధన్. కరెక్ట్గా అదే టైంకి చంద్రిక అక్కడికైతే వస్తుందన్నమాట. చంద్రిక, నీకు చామంతి ప్రేమించుకుంటున్నారనే విషయం ముందే తెలుసా అని అడుగుతారు. అది కదా అయ్యగారు, నిజం చెప్పు చంద్రిక. నేను నిజం అడుగుతున్నాను, నిజం మాత్రమే అడుగుతున్నాను, చెప్పు. ప్రేమ్ చామంతిని ప్రేమించాడా అని అడుగుతారు. అవును బాబు, ప్రేమించాడు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట హర్షవర్ధన్. మరి వాళ్ళకి ఎందుకు ఈ విషయం నాకు ముందే చెప్పలేదు అని అడుగుతారు. చెప్పొద్దు అని నాతో ఒట్టేపించుకుంది బాబు చామంతి, అందుకే చెప్పలేదు. ఆయన వాళ్ళిద్దరిది చాలా పవిత్రమైన ప్రేమ. వాళ్ళిద్దరూ ఎంతో మంచివాళ్ళు, ఒకరి కోసం ఒకరు పుట్టినవాళ్ళు. కానీ ఏం చేస్తాం, ఆ విషయంలో రమాదేవి అమ్మ గురించే చామంతి భయపడుతుంది అయ్యగారు అని అంటుంది. ఆ భయాన్ని నేను తొలగిస్తాను, వాళ్ళిద్దరికీ పెళ్ళిని నేను జరిపిస్తాను, వాళ్ళిద్దరిని సంతోషంగా ఉండమని నువ్వైనా చెప్పు చంద్రిక అని చెప్పి హర్షవర్ధన్ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా చామంతి ఇంకా అలా రోడ్పై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే చామంతికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే కనబడతారు. అంటే ఏ రోజైతే గుణ ఆ రూమ్కి చామంతికి మత్తుమంది ఇవ్వకుండా చేస్తాడు, ఎప్పుడు పబ్స్లో తాగుతూ కనబడతారు కదా, వాడి చేతే పౌడర్ కలిపించారు అని గుణ వాళ్ళు అనుకుంటారు. ఆ ఫ్రెండ్ అయితే కనబడతాడు. ఇంకా వెంటనే చామంతి వైపు చూస్తూ ఉంటారు. ఏయ్ రాజేష్, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతుంది. ఏం లేదు చామంతి, ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళాలి, బైక్ ఆగిపోయింది అందుకే చూస్తున్నాను అని అంటారు. ఏం పర్లేదు, నా స్కూటీ ఉంది కదా, కావాలంటే నా స్కూటీ తీసుకువెళ్ళని అంటుంది. పక్కనే చామంతి అని అంటారు. నేను డ్రాప్ చేస్తాను రా అని చెప్పి ఇంకలా చామంతి అయితే బైక్పై ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంది. ఇంక వెంటనే థ్యాంక్ యూ చామంతి అని అంటారు. పర్లేదు, ఒక్క నిమిషం రాజేష్, నిన్నొక విషయం అడగాలి అనుకుంటున్నాను, నాకు నిజం చెప్తావా అని అంటుంది. అడుగు చామంతి, నీపై నాకు ఎంతో అభిమానం ఉంది, ఎందుకంటే
నువ్వు చాలా మంచి అమ్మాయివి అని అంటారు. కరెక్టే, కానీ ఆ రోజు నువ్వు బ్యాచిలర్స్ పార్టీకి వచ్చావు కదా, ఆ రోజు నిషాని ప్రేమ్ బాబు నిజంగా మిస్బిహేవ్ చేయడం అంటే నేను అలా అడగట్లేదు. ప్రేమ్ బాబు జ్యూస్లో ఎవరైనా ఏదైనా కలపడం కానీ ఏదైనా అవడం కానీ నువ్వు చూసావా అని అడుగుతుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట రాజేష్. అయితే ఏంటి రాజేష్, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నీకు నిజం తెలుసా? తెలిస్తే నాకు చెప్పు, నేను ఖచ్చితంగా నిజాన్ని బయట పెడతాను, అందరికీ అందరికీ తెలిసేలా చేస్తాను, చెప్పు అని అడుగుతుంది. "ఆ, కరెక్టే, కానీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే" అని ఇంకా క్లియర్గా గుణ వెళ్ళింది నిషా రూమ్కి అని, ప్రేమ్ వెళ్ళిన ఒక 5 మినిట్స్కే వచ్చేసాడు అని, అసలు ఆ రోజు నిషా ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం అనేది గుణ అని క్లియర్గా ఇంకా చెప్పేస్తాడనమాట ఆ రాజేష్. అయితే చామంతికి ఒక్కసారిగా చామంతి షాక్లో ఉండిపోతుంది. ఈ విషయాన్ని వెంటనే ఇంటికి వచ్చి చెప్తావా అని అంటారు. ఇంక వెంటనే రాజేష్, ఖచ్చితంగా వస్తాను చామంతి, ఇది ప్రేమ్ సార్ జీవితానికి సంబంధించిన విషయం కదా. ఏంటి, నిషాకి ప్రేమ్ సార్కి పెళ్ళి ఆగిపోలేదా? ఈ నిషా ఇంత ప్రెగ్నెన్సీ నాటకం ఆడిందా? ఖచ్చితంగా చెప్తాను చామంతి అని ఇంకా రాజేష్ అయితే చామంతితో సహా ఇంటికైతే బయలుదేరుతారు. అయ్యగారు, అయ్యగారు అని పిలుస్తుంది హర్షవర్ధన్ని చామంతి. ఏమైందమ్మా చామంతి అని అడుగుతారు. అయ్యగారు, మీకు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అందరూ అనుకుంటున్నట్టు కావాలంటే చూడండి, నిషా అమ్మ ప్రెగ్నెన్సీకి కారణం బాబు కాదు, ప్రేమ్ బాబు కాదు, నిషా అమ్మ ప్రెగ్నెన్సీకి కారణం గుణగాడు అని అంటారు. ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు హర్షవర్ధన్. నిషా ఏమో, ఏయ్, ఎక్కువగా మాట్లాడితే చెంప పగిలిపోద్ది, ఏంటే గుణపై నెట్టేస్తున్నావు, నాకు తెలుసా నీకు తెలుసా అని అంటుంది. ఒక్క నిమిషం, నేను చెప్పేది జాగ్రత్తగా విను, అప్పుడు నీకు చేలుస్తుంది, అది ఏంటో చెప్పనా అని ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా చూసి షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే అక్కడికి రాజేష్ వస్తాడు. రాజేష్ వచ్చి, ఏంటి నిషా, ఆ రోజు మీరు వేసిన ప్లాన్ని నేను ఇంకా చెప్పలేదనుకుంటున్నావా? ఇంకా వెంటనే నిషా, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అయినా నువ్వు చెప్పింది నిజమని నేను నమ్మేయడానికి ఎలా కనబడుతున్నాను? నేనే చెప్తున్నాను, ప్రెగ్నెంట్ అయింది నేను కదా, నేనే చెప్తున్నాను, నా ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమ్ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా ప్రేమ్కి చాలా కోపం వస్తుంది. నాన్న, కళ్ళ ముందు సాక్ష్యాన్ని చూపిస్తున్నా వీళ్ళిలా దబాయిస్తుంటే నేనేమీ చేయలేకపోతున్నాను నాన్న, నేను మనస్ఫూర్తిగా ఒకటే నిజం చెప్తున్నాను, నిషా ప్రెగ్నెన్సీకి కారణం నేను కాదు అనేసరికి అప్పుడే కరెక్ట్గా, నిషా, నువ్వు ఎంతైనా దబాయించు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను నిజాన్నే చెప్పాలి అని అనుకుంటున్నాను, అదేంటో నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు గుణతో టైం స్పెండ్ చేసినప్పుడు రూమ్లో ఉన్నప్పుడు బయట నేను వీడియోతో రెడీగా ఉన్నాను, అందుకే ప్రేమ్ సార్ వచ్చి వెళ్ళింది, తర్వాత గుణ వచ్చింది, అంతా నా దగ్గర వీడియో ఉంది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషా. ఏంటి, వీడియో వీడియో ఉందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, అంత సీన్ లేదు అనేసరికి వీడియో చూపిస్తాడు. క్లియర్గా వీడియోలో నిజమే ఉంటుంది. ఇంకా హర్షవర్ధన్ ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు. వెంటనే మినిస్టర్ని పిలిపిస్తారు. మినిస్టర్ నిషా చెంప పగలగొడతారు. డాడీ, షటప్, జస్ట్ షటప్, నేను నీకు చాలా చాలా రోజులు రెస్పెక్ట్ ఇచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు ఇది చూస్తుంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. నా పరువు తీస్తావా, ప్రేమపై నింద వేస్తావా? ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అయినా ఇప్పుడు ఖచ్చితంగా ప్రేమ్కే ప్రేమ్కే నేనిచ్చి పెళ్లి చేయను, గుణాకే ఇచ్చి పెళ్లి చేస్తాను రా అని చెప్పి ఇంకా అలా గట్టిగా చెప్పేస్తారనమాట. చెప్పి వెంటనే తన్ని లాక్కొని వెళ్ళిపోతారు. ఇంకా అలా గుణ నిషాల పెళ్లి జరుగుతుంది. చామంతి ప్రేమ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.